ఈ వారంలో జరుగు కార్యక్రమములు తెలుసుకుందాం. ఆదివారం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఆదివార ఆరాధన జరుగును. అలాగే 9:30 నుండి 11 గంటల వరకు సండే స్కూల్ జరుగును. అలాగే సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు యవన సమాజం జరుగును. అదే సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు ఖమ్మం పాలనందు ప్రార్థనా కూడిక జరుగును. మరియు 7 గంటల నుండి 8 గంటల వరకు ఎల్టీ నగర్ నందు ప్రార్థనా కూడిక జరుగును. 8 గంటల నుండి 9 గంటల వరకు క్రిస్టియన్ పాలనందు ప్రార్థనా కూడిక జరుగును. అలాగే సోమవారం సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు రామరెడ్డిపేట నందు ప్రార్థనా కూడిక జరుగును. మరియు మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు శివసంజీవి కాలనీ నందు ప్రార్థనా కూడిక జరుగును. అలాగే బుధవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు సంఘ ఆరాధన జరుగును. అదే 7 గంటల నుండి 8 గంటల వరకు పెద్ద చెరువు నందు ప్రార్థనా కూడిక జరుగును. మరియు గురువారం సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు ప్రకాష్ నగర్లోని చౌదరి నగర్ నందు ప్రార్థనా కూడిక జరుగును. అలాగే శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు స్త్రీల సహవాస కూడిక చర్చి నందే జరుగును. అలాగే 7 గంటల నుండి 8 గంటల వరకు కేఎస్పి కాలనీ నందు ప్రార్థనా కూడిక జరుగును. మరియు శనివారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు సిద్ధపాటు ప్రార్థన మన చర్చి నందే జరుగును. అదే 7 గంటల నుండి 9 గంటల వరకు కోయర్ ప్రాక్టీస్ జరుగును. కావున సంఘమంతయు ప్రార్థించి పాలు పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈరోజు ప్రపంచ ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ అందరకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే సాయంత్రం 7 గంటలకు అన్ని ఏరియాలు జరిగినట్లుగా రామరెడ్డిపేట నందు కూడా ఈరోజు సాయంత్రం 7 గంటలకు సంఘ క్షేమాభివృద్ధి కూడిక జరుగును. రామరెడ్డిపేట వాస్తవ్యులు, బాలయనగర్ వాస్తవ్యులు, అలాగే నవోదయ నగరు, అరండాలపేట, వరవకట్ట ఈ ఏరియాలకు సంబంధించి ఎన్ఎస్పి కాలనీ వాస్తవులు, సంఘస్థులు అందరూ కూడా సాయంత్రం జరుగు రామరెడ్డిపేటలోని పాలకేంద్రం ఎదురుగల లైన్లో గోపవరపు రామారావు గారి గృహం ఇంటి వద్ద సంఘ క్షేమాభివృద్ధి కూడిక జరుగును. కావున సంఘస్థులు అందరూ ప్రార్థించి పాల్గొనవలసిందిగా ప్రభునామంలో కోరుచున్నాం. అలాగే చర్చి పై భాగాన రేకుల షెడ్డు నిర్మించే విషయం మీద ఈరోజు హైదరాబాద్ నుండి మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుండి ఇంజనీర్ గారు వస్తున్నారు. కావున ఎగ్జిక్యూటివ్ సభ్యులు, ఎడిఫైజ్ సభ్యులు అందరూ కూడా 5 గంటలకి వచ్చినట్లయితే ఇంజనీర్ గారితో చర్చించుకొని పని మొదలు పెడదామని చెప్పి నిర్ణయించుకుంటున్నాము, మీకు తెలియజేస్తున్నాము. అలాగే ఎడిఫైజ్ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు తప్పనిసరిగా 5 గంటలకు రావాల్సిందిగా ప్రభునామంలో కోరుచున్నాం. అలాగే హవీలా అను అమ్మాయి చిన్న సాక్ష్యం చెప్తుంది, వచ్చినట్లయితే మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అనడాలు.